నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడే చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుసు విరేకత మానదు. యజమాని చల్లే మెతుకులకు అలవాటు పడ్డ పావురాలు ఎరగడం మర్చిపోయాయి. ప్రభుత్వాలు వెదజల్లే రాయితీలకు అలవాటు పడ్డ ప్రజలు ఎరగడం మర్చిపోయారు. ప్రయత్నం అనే ప్రయాణం చేయకుంటే గెలుపు అనే గమ్యాన్ని చేరుకోలేరు. ప్రేమలో పడితే కుటుంబాన్ని మర్చిపోతారు. కొంతమంది అజ్ఞానులు కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ ప్రేమకు జన్మస్థలం కుటుంబమే. శరీరంలో నోరుకు చాలా ప్రాధాన్యం ఉంది. అతిగా రుచిమరిగిన నోరు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అతిగా మాట్లాడే ఆ నోరే మనిషిని పాడు చేస్తుంది. దారిలో అడ్డంకి వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, వెళ్ళే దారి చేసే పనిలో వెళ్ళే దారి మార్చుకోవాలి. చేసే పనిలో అడ్డంకి వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఇనుముని ఎవరు నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేయగలదు. మనిషిని ఎవరు నాశనం చేయలేరు, మనిషి యొక్క చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. పగిలిన అద్దం కూడా రిఫ్లెక్ట్ చేయగలుగుతుంటే పగిలిన బద్దలైన నీ జీవితాన్ని మరలా ఎందుకు రిఫ్లెక్ట్ చేయలేవు? చేంజ్ యువర్ థాట్స్, చేంజ్ యువర్ ఫ్యూచర్. నేను ఇవ్వడం నేర్చుకున్నాను, ఎందుకంటే ఏమీ లేనప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి నేను మారడం నేర్చుకున్నాను, ఎందుకంటే బ్రతకడం కష్టమని నాకు తెలుసు. కాబట్టి ఈ లోకంలో బంధాలన్నీ బ్రతకడానికి కానీ బ్రతికించడానికి కాదు. మిత్రమా, అపజయంలో ఉన్నానని బాధపడుతూ కూర్చోకు. లేచి గెలిచే వరకు ప్రయత్నం చేయి. మరియు గెలుపులో ఉన్నానని విర్రవేగము. నీతో నీవు పోరాడి గెలిచిన తర్వాత ఇతరులతో పోరాడటం తర్వాత చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు. అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట కదలకుండా ఉండిపోకు. ఇప్పుడు నువ్వు వృధా చేసుకున్న సమయం భవిష్యత్తులో నీ జీవితాన్ని, నీ విజయాన్ని తారుమారు చేస్తుంది అంటారు నెపోలియన్. అమ్మాయిలను హేళన చేయడం, అవమానించడం, బాధ పెట్టడం వంటి పనులు చేసే ముందు నిన్ను కూడా ఒక అమ్మాయి పుట్టించి పెంచి పెద్ద చేసిందనే విషయం బుర్రకెక్కించుకో. దూలే కదని చులకనగా చూడకు. కంట్లో పడితే గాని తెలియదు దాని సత్తా. బాధ గతంలోకి వెళ్ళిపోతుంది. మనం భవిష్యత్తులోకి వెళ్ళిపోతాము. మరి ఎందుకు మిత్రమా ఆ బాధను తలుచుకుంటూ ఉంటావు? భవిష్యత్తు గురించి ఆలోచన చెయ్యి, అప్పుడు చాలా ఆనందంగా తయారవుతాం అంటాడు రామ్ పిన్నింటి. నీ చుట్టూ ఉన్న సమస్యలపై ప్రశ్నించకపోతే నువ్వు శ్మశానంలో శవం వంటి వాడివే. మనం బలవంతం అనుకుంటే బలవంతులుగా తయారవుతాం, బలహీనం అనుకుంటే మనం బలహీనులుగా తయారవుతాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామాన్ని సభ్యులందరికీ కూడా గౌరవ